యేసే పరిష్కారం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు మనం విందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో యేసే పరిష్కారం ప్రత్యేక వర్తమానం. ఆడమ్ అండ్ ఈవ్ బిఫోర్ దే కమిటెడ్ సిన్. ఆదాము హవ్వలు పాపము చేయక పూర్వము ఏ విధంగా ఉన్నారు? ఇది అంశం. ఆదాము హవ్వలు పాపము చేయక పూర్వము ఏ విధంగా ఉన్నారు? ఒక మానవుడు ఎవరు, ఎలా ఉన్నాడు అనేది చెప్పాలి అనంటే, హూ ఈజ్ హీ, వాట్ ఈజ్ హీ, ఈయన ఎవరు, ఈయన ఎలా ఉన్నాడు అనేది చెప్పాలి అంటే అతడు కలిగి ఉన్న సంబంధాలు అవి ఎట్లా ఉన్నాయో చెప్పగలగాలి. ఒక వ్యక్తి తనకు కలిగిన సంబంధాల చేత తానెవరో గుర్తించబడతాడు. ఒక వ్యక్తి తాను కలిగి ఉన్న స్థితిగతుల చేత అతడు ఎటువంటి వాడో తెలియపరచబడతాడు. ఉదాహరణకి, నా పేరు కారుపాటి శాంతిసాగర్. ఎవరు ఈయన అనంటే, కారుపాటి జెరమియా స్వామిదాసు గారి సరోజిని గారి కుమారుడు. అర్థమవుతుందా? నా తల్లిదండ్రులు ఎవరో చెబితే నేనెవరో అర్థమవుతుంది. ఓ, పలానా వారి కుమారుడా, పలానా ఇంటి పేరా. ఏలూరు నివాసితులు కారుపాటి శాంతిసాగర్ గారు అన్నప్పుడు ఏలూరు అతనా, తెలుగు భాష మాట్లాడతాడు అంటే తెలుగువాడా. అర్థమవుతుందా? నాకు కలిగి ఉన్న సంబంధాలు ఎవరెవరితో కలిగి ఉన్నానో, ఏ విధంగా కలిగి ఉన్నానో, నేను చెప్పిన కొలది నేనెవరో మీకు అర్థమవుతుంది. అలాగనే ఆదాము హవ్వలు పాపము చేయక పూర్వము వారు నిర్మించబడిన తదుపరి ఏదెను వనములో జీవిస్తున్నప్పుడు వారు ఎలా ఉన్నారు అనేదానికి బైబిల్ ఈజ్ ద ఆన్సర్. బైబిల్ ఈజ్ ద ఆన్సర్. బైబిల్ వెలుగులోనే మనం తెలుసుకోవాలి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము 27వ వచనము మనం తప్పక చదవాలి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఇట్స్ వండర్ఫుల్. మానవులు ఎలా ఉన్నారు అనగా దేవుని స్వరూపమందు చేయబడ్డారు, నిర్మించబడ్డారు. దేవుని స్వరూపము కలిగిన వారు. వీళ్ళు పాపము చేయక పూర్వము ఎవరితో సంబంధాలు కలిగి ఉన్నారు, ఆ సంబంధాలు ఎలా ఉన్నాయి అర్థమైతే, పాపము చేయక మునుపు వారు నిర్మించబడిన తరువాత వారు ఏ విధంగా ఉన్నారు స్వచ్ఛంగా అనేది మనకు తెలుస్తుంది. కనుక మొట్టమొదట ఆదాము ఎవరి పోలిక? దేవుని పోలిక. ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు. కనుక దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఆదాముతో మాట్లాడాడు. 2వ అధ్యాయం 17వ వచనంలో ఆదాముకు అర్థమైంది. ఆదాము ఒప్పుకున్నాడు, స్పందించాడు. కనుక ఆదాము దేవునికి స్పందిస్తున్నాడు, దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నాడు అంటే వారిద్దరి మధ్య ఒక సంబంధం ఉన్నది. అది ఆత్మీయ సంబంధం, స్పిరిచువల్ రిలేషన్షిప్ ఉంది. యోహాను సువార్తలో ప్రభువు చెప్పాడు కదా, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుని పోలిక, దేవుని స్వరూపం కలిగి పుట్టారు. కనుక ఏమిటి అర్థమవుతోంది? ఆదాము దేవుని పోలిక కలిగి ఉన్నాడు, దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు అంటే అర్థం ఏమిటి?
దేవునికి స్వరూపం ఎక్కడిది? దేవునికి పోలిక ఎక్కడిది? ఏమిటి దాని అర్థం? పోలిక స్వరూపం రెండు విడివిడిగా ఉన్నాయి. ఏమిటి? లైక్నెస్ అండ్ ఇమేజ్. లైక్నెస్ అండ్ ఇమేజ్ అని రాశాడు ఇంగ్లీష్ బైబిల్లో. పోలిక స్వరూపం. ఇమేజ్ ఏమిటి? దేవునికి ఇమేజ్ ఏముంది? దేవునికి ఆకారం ఉందా? పోలిక ఉందా? కనుక ఇమేజ్ అంటే ఏమిటి? లైక్నెస్ అంటే ఏమిటి? ఒకటి స్వభావం, రెండు స్వరూపం. దేవునికి స్వరూపం ఏమిటి? తాను ఏమి చేయగలుగుతాడో దేవుడు దానిని చేయుటకు ఆదామునకు శరీరాన్ని ఇచ్చాడు. అది ఇమేజ్. దేవుడు నడుస్తాడు, మానవుని వలె పాదాలు దేవునికి అక్కర్లేదు. దేవుడు మాట్లాడుతాడు, మానవుని వలె ఆయనకు నోరు అక్కర్లేదు. దేవుడు చూస్తాడు, మానవుని వలె ఆయనకు కళ్ళు అక్కర్లేదు. దేవుడు వింటున్నాడు, మానవుని వలె చెవు అక్కర్లేదు. కానీ ఇవన్నీ చేయాలంటే మానవునికి శరీరం కావాలి. అందుకే దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. దేవుడు తాను కలిగిన గుణలక్షణాల్లో ఆపాదింపదగిన గుణలక్షణాలు ఇచ్చాడు. కొన్ని ఆపాదించలేని గుణలక్షణాలు ఉన్నాయి. సర్వజ్ఞానము, సర్వశక్తి, సర్వవ్యాపకత్వం, ఇలాంటివి ఆదామునకు దేవుడు ఆపాదించలేదు, లేడు కూడా. గాడ్ కెనాట్ క్రియేట్ ఎనదర్ గాడ్ ఎగ్జాక్ట్లీ. అర్థమవుతుందా? దేవుడు మరొక దేవుడు సృష్టించలేడు. దేవుడు మానవుని సృష్టించాడు. మానవునికి తన పోలిక, తన స్వరూపం ఇచ్చాడు. తాను ఏమి చేయగలడో దానిని చేయుటకు శరీరాన్ని ఇచ్చాడు. తాను ఏమైతే కలిగి ఉన్నాడో గుణాలను, వాటిని ఆపాదింపదగినవి ఇచ్చాడు. పరిశుద్ధత ఇచ్చాడు, నీతినిచ్చాడు, ప్రేమనిచ్చాడు, న్యాయాన్ని ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఆపాదింపదగిన గుణలక్షణాలు. ఇవ్వలేని గుణలక్షణాలు ఏమిటి? సర్వవ్యాపకత్వం ఇవ్వలేదు, సర్వశక్తిని ఇవ్వలేదు, సర్వజ్ఞానాన్ని కూడా ఇవ్వలేదు. కనుక దేవుడు ఏవైతే ఇవ్వగలిగాడో వాటిని ఇచ్చాడు. మానవుడు వాటిని కలిగి ఉన్నాడు. అతడు పరిపూర్ణుడిగా చేయబడ్డాడు. కనుక దేవుడితో సంబంధం ఉంది. దేవుడు ఆలోచించగలడు, ఆదాము ఆలోచిస్తున్నాడు. దేవుడు నిత్యుడు, ఆదాము నిత్యుడు కాడు. ఆదాము దేవుని వలె నిత్యుడు కాడు. ఆదాము సెపరేట్ అవుతున్నాడు దేవుని నుండి. కనుక ఆదాముకు దేవుడు ఏ గుణ లక్షణాలు ఇచ్చాడనగా ఆలోచించగలుగుతాడు, ఆలోచించేట్లు చేయగలిగాడు. మాట్లాడుతున్నాడు దేవుడు, మాట్లాడేటట్లు చేశాడు ఆదామును. వినగలుగుతాడు దేవుడు, వినేటట్లు చేశాడు ఆదామును. నిర్ణయాలు తీసుకోగలుగుతాడు దేవుడు, నిర్ణయాలు తీసుకునే జ్ఞానం కలిగిన వానిగా చేశాడు ఆదామును. పాపము చేయక మునుపు ఆదాము ఈ విధంగా ఉండి సంపూర్ణంగా ఉన్నాడు. హవ్వ, ఆదాము ఇరువురు సమానముగా ఉన్నారు. ఇరువురు దేవుని పోలికలో, దేవుని స్వరూపంలోనే చేయబడ్డారు. వారు ఒకరిపై ఒకరు ఆధారపడతారు తప్ప వారు ఒకరికంటే ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. వారు సమానంగా ఉన్నారు. కనుక దేవునితో ఆధ్యాత్మిక సంబంధాన్ని వాళ్ళిద్దరూ కలిగి ఉన్నారు. రెండవ సంబంధం హవ్వతోటి ఆదాము కలిగి ఉన్నాడు. ఇక అప్పుడున్న సమాజం ఒక హవ్వగారే. సామాజిక సంబంధం విత్ గాడ్, స్పిరిచువల్ రిలేషన్షిప్, విత్ ఈవ్ సోషలాజికల్ రిలేషన్షిప్. సామాజిక సంబంధాన్ని హవ్వతో కలిగి ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. హవ్వను దేవుడు నిర్మాణం చేసినప్పుడు సాటి అయిన సహాయంగా చేశాడు. ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఒక హెల్పర్గా చేయలేదు, హెల్ప్ మేట్గా చేశాడు. కనుక వారిద్దరూ కలిసి ఉభయులు దేవుని చిత్తం నెరవేర్చడం కొరకు నిర్మాణం చేయబడ్డారు తప్ప ఒకరికంటే ఒకరు తక్కువగా, ఒకరికంటే ఒకరు ఎక్కువగా చేయబడలేదు. వారిరువురు సమానులుగానే చేయబడ్డారు. ఇది మనం తప్పక గుర్తెరగాల్సినటువంటిది, ఈక్వాలిటీ బిఫోర్ గాడ్. తర్వాత హవ్వ నిర్మాణం మనం చూస్తున్నప్పుడు ఆదాము యొక్క ప్రక్కటెముక నుండి తీయబడి ఆదాము కొరకు నిర్మించబడింది. కనుక హవ్వ ప్రత్యేకంగా పురుషుని కొరకు నిర్మించబడినటువంటిదిగా కనిపిస్తుంది. అదే పౌలు గారు తిమోతికి రాశాడు, స్త్రీ పురుషుని కొరకు నిర్మించబడ్డారు కారా? పురుషుడు స్త్రీ కొరకు కాదు, పురుషుడు దేవుని కొరకు, స్త్రీ పురుషుని కొరకు, తద్వారా దేవుని కొరకు ఇరువురు నిర్మించబడ్డారనేది మనకు అర్థమవుతుంది. సామాజిక సంబంధంలో ఎడబాటు లేదు,
సామాజిక సంబంధంలో ద్వంద్వత్వం లేదు, సామాజిక సంబంధంలో సంతోషం ఉంది, హార్మోని ఉంది, కలిసి ఉంటున్నారు, కలిసి ఆలోచిస్తున్నారు, కలిసి పనిచేస్తున్నారు. కనుక మూడవ సంబంధం సృష్టి మీద వారిద్దరికీ కూడా సంబంధం ఉంది. ఎటువంటి సంబంధం ఉంది? దేవుడు చెప్పాడు ఆదికాండం 1వ అధ్యాయం 27-28 వచనాల్లో, మీరు ఏలికలుగా ఉంటారు, మీరు ఏలతారు అని చెప్పాడు. అంటే దే హ్యాడ్ ద డెలిగేటెడ్ అథారిటీ. దేవుడు వారికి అప్పగించిన అధికారము అనుగ్రహించాడు, ఆపాదింపదగినటువంటి అధికారాన్ని ఇచ్చాడు. కనుక వారు ఒరిజినల్గా వాళ్ళు మాస్టర్స్ కాదు, వాళ్ళు ఓనర్స్ కాదు, కానీ వాళ్ళ చేతి కింద సమస్త సృష్టిని దేవుడు ఉంచాడు. వాళ్ళ అధికారులు, వారు పరిపాలకులు, దే ఆర్ ద రూలర్స్. ఆదాము ఏ పేరు పెట్టాడో ఆ పేరే జంతువులకు కలిగింది, ఆ పేరే జంతువులకు కలిగింది. కనుక ఆదాము ఏ జంతువును చూసి భయపడలేదు, ఏ జంతువు ఆదామును చూసి కూడా భయపడలేదు. కనుక ఆదాముకు అవి లోబడి ఉన్నాయి, పేరు పెట్టాడు, పంపించాడు, వెళ్ళిపోయాయి. కనుక గ్రహించండి, వారు ఏలికలుగా ఉన్నారు, వారు దాసోహం చేయలేదు, వారు భయపడలేదు, వారు భయం లేని వారు ఉన్నారు. అంతేకాదు వారికి ఆ యొక్క భూమి మీద ఉన్న వృక్షాలన్నీ కూడా ఫలాలను ఇస్తాయి. దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ కల్టివేషన్. ఏ విధమైన వ్యవసాయం వాళ్ళు చేయాల్సిన పని లేదు. చెట్లు వాటంతటవే వేయబడ్డాయి, వాటంతటవే ఫలాలు ఇవ్వబడుతున్నాయి. ఆదాము వాటిని తీసుకొని తినటమే. ఆదాము గనక పాపము చేయక మునుపటి ఈ స్థితిలో తినకపోతే ఏమవుతుంది? ఏమీ కాదు. అర్థమవుతుందా? అతని భౌతిక జీవము, ఆధ్యాత్మిక జీవము రెండూ దేవుని నుండే కలుగుతున్నాయి. ఆదాము యొక్క భౌతిక జీవము, ఆధ్యాత్మిక జీవము రెండూ దేవుని నుండే కలుగుతున్నాయి. మరణం అనేటువంటి మాటే లేదు అక్కడ. కాబట్టి తిన్నా బ్రతికే ఉంటాడు, తినకపోయినా బ్రతికే ఉంటాడు. తినకపోతే నీరసోనాటం అలాంటివి ఏమి లేవు అప్పుడు, ఎందుకంటే ఇంకా పాపం ప్రవేశించలేదు. పాపము చేయక పూర్వము ఆదాము తింటున్నాడు, ఇష్టపూర్వకంగా తింటున్నాడు తప్ప తినకపోతే ఏమి నష్టం లేదు. తినకపోయినందున మరణం వచ్చేది కానీ నీరసం వచ్చేది కానీ ఏమీ లేదు. కనుక బ్రతుకున్నాడు కనుక తింటున్నాడు తప్ప తినటం కొరకు బ్రతకటం లేదు, బ్రతుకు తెరువు కోసం తినటం లేదు. బ్రతికి ఉన్నాడు కనుక తింటున్నాడు తప్ప బ్రతకడానికి తినటం లేదు. ప్లెజర్ ఈటింగ్, బ్రతకడానికి తినటం లేదు. ఇప్పుడు మనమైతే బ్రతకడానికి తింటాం. ఆదాము బ్రతకడానికి తినటం లేదు, బ్రతికున్నాడు కనుక తింటున్నాడు. ఇష్టం అయితే తింటాడు, లేకపోతే లేదు. ఇక పని విషయం, తిండి నిర్బంధం కాదనేది అర్థమైంది. పని విషయానికి వచ్చేటప్పటికి పని చేయాలనుకుంటే చేస్తాడు, లేకపోతే లేదు. అతడు వ్యవసాయం చేస్తేనే మొక్కలు వచ్చి పూలు మొక్కలు పూలు ఇస్తాయి, పళ్ళ వృక్షాలు పళ్ళు ఇస్తాయని కాదు. దేవుడు వాటిని ఆదేశించాడు, అవి ఇచ్చేస్తున్నాయి. కనుక ఆదామునకు రెక్కాడితే కానీ డొక్కాడదు అనేటువంటి అంశం లేదు. పని చేస్తున్నాడంటే ఇష్టపడి పని చేస్తున్నాడు అంతే. నిర్బంధం కాదు పని, స్వచ్ఛందం. తిండి నిర్బంధం కాదు, స్వచ్ఛందం. సృష్టి మీద ఇట్లాంటి అధికారం కలిగి ఉన్నాడు. అర్థమైందా? దేవునితో ఆత్మీయ సంబంధం కలిగి ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆదాము ప్రతిస్పందిస్తున్నాడు. దేవుడు హవ్వను తీసుకొని వచ్చినప్పుడు ఆదాము స్వీకరించి చూపించాడు. దేవునితో స్పందిస్తున్నాడు. ఆధ్యాత్మిక సంబంధం, స్పిరిచువల్ రిలేషన్షిప్. హవ్వతో స్పందించాడు, ఈక్వల్ విత్ హిజ్ వైఫ్ అండ్ షీ ఈజ్ విత్ హర్ హస్బెండ్, ఈక్వల్ విత్ యువర్ హస్బెండ్. ఆమె తన భర్తతో సమానంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇద్దరు కలిసి దేవుని యొక్క చిత్తం నెరవేరుస్తారు. మూడవదిగా సృష్టి మీద వాళ్ళు అధికారులుగా ఉన్నారు. వారు తినకపోయినా బ్రతుకుతారు, వారు పని చేయకపోయినా బ్రతుకుతారు. వారు పని చేయకపోయినా సృష్టిలోని వృక్షాలు ఫలమీయక మానవ. ఎంత సంతోషకరమైన స్థితిలో ఉన్నారు. వారిలో ద్వంద్వత్వము లేదు. మానసిక సంబంధం, సైకలాజికల్ రిలేషన్షిప్, మానసిక సంబంధం కలిగి ఉన్నారు వాళ్ళు. మానసిక సంబంధం అంటే ద్వంద్వత్వం లేదు, భయం లేదు, సిగ్గు లేదు. వారు ఇరువురు దిగంబరులై ఉండిరి, వారు సిగ్గు ఎరుగక ఉండిరి. వారు దిగంబరులుగానే ఉన్నారు, వారికి వస్త్రం లేదు, కానీ వారికి సిగ్గు తెలియదు, సిగ్గు లేదు
వారు సిగ్గు ఎరుగరు. ఇట్ ఈస్ ద బ్లెస్డ్ స్టేజ్. వాస్తవంగా ఇక్కడ సిగ్గు ఎరుగరు అన్నప్పుడు ఫిజికల్ సెన్స్లో తీసుకోవద్దు. దే ఆర్ ట్రాన్స్పరెంట్ బిఫోర్ ఈచ్ అదర్. ఒకరి ఎదుట వారు త్రికరణ శుద్ధి కలిగి అంగీకారాన్ని తెలుపుకునేవారుగా ఉన్నారు. కనుక వారు ప్రత్యేకంగా వారిని గురించి చెప్పబడిన మాట, వారు సిగ్గు ఎరుగక ఉన్నారంటే దే ఆర్ ట్రాన్స్పరెంట్ బిఫోర్ ఈచ్ అదర్. ఒకరి ఎదుట ఒకరు తమ హృదయంలో ఏముందో చెప్పుకోగలిగారు, తాము ఏం ఆలోచిస్తున్నారో పంచుకోగలిగారు, తాము ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో చెప్పుకోగలిగారు. దే ఆర్ వన్ ఇన్ యూనిటీ. ఐక్యతలో వారు ఒకటిగా ఉన్నారు. కనుక వారికి భయం లేదు, వారికి సిగ్గు లేదు, వారికి ఆందోళన లేదు, వారిలో ద్వంద్వత్వం లేదు. అబ్బా, మనలో ఎంత ద్వంద్వత్వం అండి. పాపము చేయక మునుపు ఆదాము హవ్వలలో ద్వంద్వత్వము లేదు. నో డబుల్ మైండెడ్నెస్, ఓన్లీ సింగిల్ మైండెడ్. వారు ఏక మనసు కలిగిన వారు. వారిలో విపరీత ధోరణులు లేవు, వారిలో సిగ్గు లేదు, వారిలో ఆందోళన లేదు, వారిలో భయం లేదు. కనుక ఈ 4 సంబంధాలు ఆదాము కలిగి ఉన్నప్పుడు పాపము చేయక మునుపు దేవుని సన్నిధిలో వాళ్ళు సంతోషముగా జీవిస్తున్నారు. ఎంతకాలము వాళ్ళు అలా జీవించారనేది ఎవరికీ తెలియదు. ఎంతకాలం వాళ్ళు అలా ఉన్నారు. ఒకరోజు ఉన్నారా, 1000 సంవత్సరాలు ఉన్నారా, 1,000,000 సంవత్సరాలు ఉన్నారా, ఎవరికి తెలియదు. పాపము చేసిన తరువాత మాత్రమే ఆదాము యొక్క భౌతిక మరణమును గురించిన ప్రస్తావన దేవుడు మొదలుపెట్టిన క్షణం నుంచే ఆదాము యొక్క వయసు కౌంట్ చేయబడింది. అంతకంటే ఏం కాదు. కనుక యాడమ్స్ ఏజ్ కౌంటెడ్. ఎప్పటి నుంచి కౌంట్ అయింది? అతనికి దేవుడు శారీరక మరణము గురించిన మాట చెప్పినప్పటి నుంచి ఏజ్ కౌంట్ అయింది. కనుక అంత పూర్వం వాళ్ళు ఎంతకాలం బ్రతికారు, ఎంత సంతోషంగా బ్రతికారు, ఏ విధంగా ఏదేలో సంచరించారు. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో సర్పాన్ని గురించిన సంభాషణ జరగక పూర్వం వారి నిర్మాణం అయిన తర్వాత వారు ఎంతకాలం ఆ ఏదేలో సంతోషంగా ఉన్నారనేది మనకు తెలియదు. ఈ యొక్క ప్రత్యేక సమయంలో నేను మనవి చేస్తున్నాను, ఆదాము పాపము చేయకముందు ఈ విధంగా ఉన్నాడు. ఆదాము పాపము చేశాడు అంటే ఏమిటి? ఆదాము చేసిన పాపం ఏమిటి? ఆదాము పండు తిని పాపము చేశాడా, పండు తినకముందే పాపము చేశాడా? ఈ ప్రశ్న కూడా మీకు అర్థం కావాలి. ఆదాము పండు తిని పాపం చేశాడా? పండులో పాపం ఉందా? పండులో పాపం లేదు. ఎందుకంటే పండుకు నిర్మాణకుడు, సృష్టికర్త ఎవరు? దేవుడు పాపానికి సృష్టికర్త కాలేడు. కనుక పండులో పాపం లేదు. మరి పండులో ఏముంది? మంచి చెడు తెలివినిచ్చే గుణం ఉంది. అది పాపం కాదు. మంచి చెడు తెలివి ఆ గుణం ఉందే, అది పాపం కాదు. అందులో మంచి లేదు, అందులో చెడు లేదు, గుణం ఉంది, అంతవరకే. అది నిర్మించింది ఎవరు? దేవుడు. అది మంచిదిగా చూచాడు దేవుడు. కాబట్టి అందులో పాపం లేదు. మరి ఏమిటి పాపం? ఆ పండు తిని పాపం చేశాడని చెబుతాం కదా. అసలు అక్కడ వాట్ ఈజ్ సిన్ ఆఫ్ యాడమ్? యోహాను 1వ పత్రిక 3వ అధ్యాయంలో చెబుతాడు, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. సో వాట్ ఈజ్ ఫస్ట్? సిన్ ఈజ్ ఫస్ట్ అండ్ ద డిజొబీడియన్స్ టు ద కమాండ్మెంట్ ఈజ్ నెక్స్ట్. పాపము చేయు ప్రతివాడును మొదట పాపము చేస్తాడు. ఆ పాపమును చేసిన కారణంగా ఎసెన్స్ ఆఫ్ ద సిన్ ఈజ్ డిజొబీడియన్స్ టు ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. పాపము చేస్తాడు, చేసినందుకు ఆజ్ఞాతిక్రమిస్తాడు. అంతే ఒక సారాంశంగా చెబుతున్నాడు, ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నాడు. కనుక దేవుడికి ఆదాముకి మధ్య ఉన్నటువంటి ఆజ్ఞ ఒక ఒప్పందాన్ని జ్ఞాపకం చేస్తుంది. మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు, తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు. నేను చంపుతాను అనలేదు దేవుడు, నీవు చచ్చెదవు అన్నాడు తప్ప నేను చంపుతాను అనలేదు. కానీ యూ విల్ డై.
ఆ పదంలో యూ విల్ డై అన్నప్పుడు యూ విల్ సెపరేట్ ఫ్రమ్ మీ అండ్ లైఫ్. అది అర్థం అక్కడ, భౌతిక మరణం కాదు. మరణము అనేటువంటి పదం ఆదికాండం 2:17 చెప్పిన మరణము అనే పదం దేవుని నుండి కలుగు ఎడబాటును సూచించినది. అగ్నిగుండాన్ని కూడా జరిగేది అదే, దేవుని నుండి ఎడబాటు శాశ్వతం. కనుక మరణము అనేటువంటి పదం దేవుని నుండి, జీవము నుండి వేరైపోవుట, తనంతట తాను దూరముగా వెళ్ళిపోవుట దేవునికి. దట్ ఈస్ డెత్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సిన్, పాపము మూలముగా. దెన్ వాట్ ఈస్ సిన్? ఏమిటి పాపము? పాపము ఏమిటి అనగా అవిశ్వాసము పాపము. అన్బిలీఫ్ ఆన్ గాడ్, దేవుని యందు విశ్వాసం ఉంచకపోవటం పాపము. ఆ ఆజ్ఞ చెప్పింది ఏమిటంటే, ఈ పండు తింటే నీవు నా మాట విననట్టే. అది ఆ ఆజ్ఞ ఏమని సూచిస్తోంది? ఆజ్ఞ అతిక్రమించాడంటే మాట వినలేదని. కనుక మాట అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విషయంగా పెట్టబడింది. దేవుని మాట తినకూడదు అని. కనుక తిన్నావు అనంటే డిజోబీడియన్స్, తిన్నావు అనంటే అన్బిలీఫ్, అపనమ్మిక. కనుక దేవుడు చెప్పినటువంటి ఆ పండును వారు తినుటకు మునుపే నిర్ణయం చేసుకున్నారు హృదయంలో. యాకోబు పత్రిక 1:14 అంటాడు, దురాశ గర్భమును ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనును అని చెబుతూ అదే వచనాల పై భాగంలో చెబుతూ అంటాడు, ఒకడు స్వకీయ దురాశ చొప్పున మరులు కల్పబడి ఏడవబడిన వాడై శోధించబడును. దేవుడు నన్ను శోధించాడని అనకూడదు. గాడ్ నెవర్ టెంప్టెడ్ ఎనీవన్. గాడ్ నెవర్ టెంప్ట్స్ ఎనీవన్. దేవుడు ఎవరిని శోధించలేదు, ఎవరిని శోధించడు. శోధన దేవుడి నుండి కలిగేది కాదు. కనుక శోధనకు కారణము దురాశ గర్భము ధరించడం. స్వకీయ దురాశ చొప్పున మరులు కల్పబడి ఈడవబడి మనం శోధించబడతాం తప్ప గాడ్ ఈజ్ నాట్ ద రీజన్ ఫర్ టెంప్టేషన్. శోధనకు దేవుడు కారకుడు కాడు. మానవుని యొక్క అంతరంగములో ఉన్నటువంటి స్వకీయ దురాశ వలన కలిగిన మరులు కల్పబడిన అనుభవం. ఆదాము చేసిన పాపం ఏమిటో తెలిసిన? సర్పము చెప్పిన మాటలు నమ్మి దేవుడు చెప్పిన మాటలు నమ్మకపోవటం. ఆ పండు తిన్నదని మన నిశ్చయముగా నీవు చావనే చావవు, నీ కండ్లు తెరవబడతాయి, నువ్వు దేవుని వలె ఉంటావు అని సర్పము ద్వారా అపవాది పలికిన ఆ మాటలను నమ్మి దేవుడు చెప్పిన నిశ్చయముగా చచ్చుతావు అనే మాటను నమ్మక ఆ పండ్లు తీసుకుని తిన్నాడు. పౌలు తిమోతికి రాస్తూ చెప్పిన మాట, ఆదాము మోసపరచబడలేదు కానీ హవ్వ స్త్రీ మోసపరచబడింది. ఈవ్ అంటాడు. స్త్రీ అన్నప్పుడు ఈవ్ అని కనిపిస్తుంది అక్కడ. కనుక హవ్వ మోసపరచబడి అపరాధంలో పడింది అన్నాడు. అర్థమవుతుంది? కనుక ఆదాము మోసపరచబడలేదు. ఆదాముకు ఈవెన్ నో టెంప్టేషన్. ఆదామునికి ఒక శోధకుడు వచ్చి శోధించింది లేదు. అర్థమవుతుందా? ఆదామునకు శోధనే లేదు. హవ్వ శోధించబడింది. హవ్వ ఇచ్చిన పండు తీసుకొని ఆదాము తిన్నాడు. ఆదాముకు ఆజ్ఞ తెలుసు, కానీ ఆదాము ఆజ్ఞను పట్టించుకోలేదు. అంటే దేవుని మీద అవిశ్వాసం ఉంచాడు. దట్ ఈస్ ద సిన్ ఆఫ్ యాడమ్. అంతేకాదు, ఎందుకు అవిశ్వాసం ఉంచాడు? వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ అన్బిలీఫ్? ఒక్కటే ఏంటంటే, నేను దేవునిలో అయిపోవాలి. సాతానునికి కలిగిన మనస్సు. 14:12 విషయాగ్రంథం, తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి, ఉత్తర సభాపర్వతం దిక్కుగా నా సింహాసనం హెచ్చించుకుందనని నీవు అనుకుంటేవి కదా. సర్వోన్నతుడైన దేవుని యొక్క సింహాసనమునకు నా సింహాసనం హెచ్చించదును అని నీవు మనస్సును అనుకుంటేవి కదా. సాతానుడు ఏదైతే అనుకున్నాడో, దేవునితో సమానమైపోవాలని అనుకున్నాడో, అదే ఆశ, అదే దురాశ ఆదాము హృదయంలో వచ్చింది. దట్ ఈస్ సిన్. అది పాపం. ఇంకా పండు తినలేదు సుమా. దట్ ఈస్ సిన్. ఎసెన్స్ ఆఫ్ ద సిన్ ఈస్ డిసొబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ఆదాము పాపం ఏమిటి? దేవునితో సమానమైపోవాలి. మేము చావకూడదు. ఎవరు చెప్పారు చావమని?
చావమని దేవుడు కోరాడా? నో, లేదు. కానీ ఆదాము కోరుకుంటున్నాడు, పండు తిని చావకూడదు, పాపము చేసి కూడా చావకూడదు. అంటే దేవునికి తెలియదు నా పట్ల ప్రణాళిక నాకే కావాలి. ఆదాము తనను తాను దేవుని స్థానంలో ప్రతిష్ఠించుకుంటున్నాడు. దట్ ఈస్ సిన్. దేవుని స్థానాన్ని ఆదాము తన స్వయానికి ఇచ్చుకుంటున్నాడు. దట్ ఈస్ సిన్. ఇంకా పండు తినలేదు. ఆదాము యొక్క పాపం ఏమిటనగా దేవుని స్థానాన్ని తనకే ఇచ్చుకున్నాడు. తను డిసైడ్ చేసుకుంటున్నాడు, సెల్ఫ్ ప్లానింగ్ చేస్తున్నాడు, తను నిర్ణయించుకుంటున్నాడు, తాను ఏం కావాలనుకుంటున్నాడో తాను నిర్ణయించుకుంటున్నాడు. దట్ ఈస్ సిన్. అది పాపం. ఆదాము ఏం కావాలి అని తాను అనుకుంటున్నాడో దాని కొరకు తాను నిర్ణయం తీసుకుని ఆ పండు తిన్నాడు. ఆదాము యొక్క పాపము దేవుని తృణీకరించుట, దేవుని అధికారాన్ని తృణీకరించుట, దేవుని మాట యందు అవిశ్వాసం ఉంచుట. ఒక్క మాటలో చెప్పాలంటే కంప్లీట్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గుణాన్నే కించపరిచేశాడు. తర్వాత దినాల్లో వచ్చే వాక్యంలో చెబుతాను నేను. పాపము చేసిన తర్వాత ఆదాము దేవుణ్ణి ఎలా నిందించాడో చెబుతాను. కనుక ఆదాము యొక్క పాపము సర్వలోక మానవాళికి కూడా సంప్రాప్తమైనట్లుగా మరణమును గురించి రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో రాశాడు. ఆదాము పాపము చేయక పూర్వము దేవునితో సంబంధం, సృష్టితో సంబంధం, హవ్వతో సంబంధం, మానసిక సంబంధం, ఆనందం కలిగినటువంటి ఆదాము పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఏ విధంగా మారాయి? ఆదాము హవ్వలు ఎలా శోధించబడ్డారు? రేపటి వాక్య ధ్యానంలో నేను జ్ఞాపకం చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు విన్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తున్నాం. ప్రారంభం నుండి మేము వాక్యాన్ని గమనిస్తున్నాం. అనేక ఆత్మీయ సత్యాలు బిడ్డలతో మాట్లాడుతున్నాను. మీ ప్రజలను మీరు దర్శించి రక్షించండి. ఆదాము పాపము చేయక మునుపు ఎట్లున్నాడో తెలుసుకున్నాం. ఆదాములో ఉన్న పాపం, ఆదాము చేసిన పాపం ఏమిటో అర్థం చేసుకున్నాం. ఇంకా అనేక సత్యాలు మేము భవిష్యత్తులో మాట్లాడుకునే కృపనివ్వండి. వింటున్న వారు విడువక వినటానికి సహాయం చేయండి. అనేకులను ప్రోత్సహించడానికి సహాయం చేయండి. యేసు దివ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.